నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవై నుండి నామినేషన్లు, ఫిబ్రవరి 3 ఉపసంహరణ, 11 ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వివరించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. 5 రోజుల పని దినాలు కల్పించాలి. ఒకరోజు సమ్మెకు దిగిన ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకర్లు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామివారిని తరిస్తూ భక్తుల ప్రదర్శనలు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మల్లో 42 వార్డులకు, ఖానాపూర్లో 12 వార్డులకు, బైన్సాలో 26 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేరకు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పూర్తిస్థాయిలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణతో పాటు తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాల్లో ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ జానక్ షర్మిల, అదనపు కలెక్టర్ ఫైజర్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జెడ్పీసీఓ శంకర్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ లో 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి which are going for elections. Nirmal, Baisa and Khanapur. Total number of wards going for polls are 80. Number of polling stations 244. Number of polling areas 85. Number of locations 85. Internal గా orders for returning officers, ROs, AROs అవన్నీ ఇవ్వడం జరిగింది. రేపటి మార్నింగ్ నుంచి నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై రిటర్నింగ్ ఆఫీసర్ స్టార్ట్స్ ఫ్రమ్ 28 జనవరి 2026. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 10:30 to 5 PM. డిస్ప్లే ఆఫ్ వార్డ్ వైజ్ ఎలక్టరల్ రూల్స్ సేమ్ డే 28 జనవరి సేమ్ డే అక్కడ కూడా నామినేషన్ సెంటర్ పక్కన వార్డ్ వైజ్ ఎలక్టరల్ రూల్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఇస్ 30th జనవరి 2026 ఫ్రైడే అప్ టు 5 PM. స్క్రూటినీ 31st జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది 11 AM ఆన్వర్డ్స్. పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 31st జనవరి సాటర్డే మనం చేస్తాము. Any appeal will start from 1st of February. Polls is 11th of February. Counting and declaration is on 13th of February. So counting, single counting center ఉన్నాయి మన జిల్లాలో. We are doing it in Degree College. Last time కూడా అప్లై చేసాము. FST SST టీమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫేస్మెంట్ కూడా MCC అయినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయినాయి. తొందరగా మన డిఫేస్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. All rules and regulations of model code of conduct comes into force. సెన్సిటివ్ ప్లేసెస్ ఏంటి, క్రిటికల్ ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కావాల్సిన పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కడెక్కడైతే నామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కావాల్సినంత బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈవినింగ్ నుంచే మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఏ రకమైన ఆందోళనలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, మీటింగ్స్ కానీ, ఎనీథింగ్ లేదా మీరు క్యాంపెయినింగ్ కానీ ఏదైనా సరే పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఏ రకమైన వైలేషన్ అయినా కూడా ఇది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీస్ ఏరియాస్లో ఆర్మ్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మ్స్ అంతా కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి అధ్యక్షతన. దాంట్లో పోలీస్ నుంచి కూడా ఉంటారు. సో అలాగే ఇదివరకు ఎలక్షన్స్లో అయినట్టు
మోర్ దాన్ 50,000 క్యాష్ కానీ తర్వాత ఎవరైనా క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరుతున్నాను. మీరు ప్రూఫ్ చూపించవలసి వస్తుంది దానికి, లేదా మనీ సీజ్ చేస్తారు. అదే కాకుండా ఈ లిక్కర్ యాక్టివిటీస్ కూడా ఏమైనా మనకి అక్కడ ఒక దగ్గర నుంచి ఇంకొక ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిక్కర్, ఇవన్నీ కూడా ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలని. అటవీ సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల నుండి కాపాడాలన్న అంశంపై నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. బాసర్ పరిధిలో సర్కిల్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు చెందిన పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మానవులు వన్యప్రాణుల సంరక్షణ అనే అంశంపై జరిగిన ఈ వర్క్షాప్ లో పాల్గొని అభిప్రాయాలు వెళ్లించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అటవీ శాఖ సుఖదేవ్ పోబెట్టితో పాటు వివిధ జిల్లా శాఖ అటవీ అధికారులు, 4 జిల్లాల గిరిజన సంక్షేమ, హార్టికల్చర్, వెటర్నరీ, విద్యుత్, అటవీ క్షేత్రాధికారులు, ఎన్జిఓ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. called hotspot as I know. Okay. Suppose కొండగట్టు దగ్గర ఏదో ఒక విలేజ్ దగ్గర రోడ్ క్రాసింగ్ దగ్గర ప్లేస్ ఉంటుంది. దట్ హ్యాస్ టు బి మెన్షన్డ్. అక్కడ మనం ఏ స్టెప్స్ తీసుకుంటే అది కంట్రోల్ అవుతుందని చూడొచ్చు కదా. కొండగట్టు నుంచి జైత్యాల మొత్తం రూట్ రాస్తే ఏడ ఏం చేయాలని ఎట్లా తెలుస్తుంది? ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ గుడ్ ట్రై. బట్ హాట్ స్పాట్స్ అంటే దట్ హ్యాస్ టు బి స్పాట్ పంచనామా సార్. And we have taken note of photos, GPS points, location map and collected evidence, sir. Next, joint inspection with line department, sir. We have conducted joint inspection, sir. Next, damage estimate, estimation of total damage estimate we have collected, sir. And all the report as quickly as possible submitted to higher officer, sir, for approval of compensation. For direct payment we have given. నెక్స్ట్ జిపిఎస్ అండ్ జిఐఎస్ టెక్నాలజీ ద్వారా మనం మ్యాపింగ్ చేయడం, తర్వాత ఈ కాలర్ ట్యాగ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. లైక్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఉంది. తర్వాత ఎర్లీ వార్నింగ్ సాటిలైట్ బేస్డ్ 5. బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని దినాల కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్లో బ్యాంకు సమ్మె నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు యూనియన్ నాయకుడు టి శ్రీనివాస్, రాథోడ్ శ్రీధర్, లింబద్రి తెలిపారు. పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఈ శిబిరానికి హాజరై పూర్తి మద్దతు ప్రకటించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. వేతన సవరణలో భాగంగా ఒప్పుకున్న 5 రోజుల పరిధినాలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, సిఐటి నాయకులు, బ్యాంకు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. ఫైడే బ్యాంకింగ్ ఒకటి, అలాగే పెన్షనర్స్ యొక్క అప్డేషన్ ఒకటి, అలాగే మన బ్యాంకు ఉద్యోగులకు నిర్ణీత 10,000. అసలు టైం అంటూ ఏం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ మీడియా మిత్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ సమ్మె ఇంతటితో ఆగేది కాదు. ఎప్పుడైతే మా వేతన సవరణ ఒప్పందంలో ఒప్పుకున్నదే మేము ఏమంటున్నాము, కొత్తగా ఏం లేదు. కాబట్టి ఈ వేతన సవరణ ఒప్పందం ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారమే మేము అడుగుతున్నాము. మీరు ఎట్లా వేయాలా ఈ డిమాండ్కు మీరు ఒప్పుకోవాల్సిందే. లేని పక్షంలో దాదాపు అన్ని బ్యాంకు ఉద్యోగులు, గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి. ఎప్పుడన్నా రోడ్లపైకి వస్తామా గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు? రాము. కాబట్టి చిన్న ఒక కండిషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలని మీడియా ద్వారా కోరుతూ, హరోం హర శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఉపయోగించే శక్తివంతమైన బీజమంత్రం. దుష్ట శక్తులను, సర్పదోషాలను హరించే జపశ్లోకం. ఈ బీజమంత్రంతో నిర్మల్ పట్లోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిసరాలు మారుమోగాయి. కోరిన భక్తుల కొంగు బంగారంగా విరాజిస్తున్న ఈ క్షేత్రం మంగళవారం భక్తుల జనసంద్రంతో నిండిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కనిపించింది. కోరికలు కోరేవారు కొందరైతే కోరికలు నెరవేరి మొక్కులు తీసుకురావారు మరికొందరు. వేల సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడంతో ఇసుక పోస్తే రానంత సందడిగా మారింది. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరెడ్డి దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురు స్వామి బిఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కావించారు. కుబేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. ఓం
अघोरेभ्यो अघोरेभ्यो बाधात्री स्वाहा सुधा नमोस्तुते सर्वा बाधा विनुर्मुक्तो धन सर कुछ लोग పక్కన ఉండే కుర్చీలు పట్టణంలోని శాసనగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహాసాయి పారాయణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. షిరిడి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురు వికాస్ మహారాజ్, సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు అక్కాడి జగన్మోహన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగుతున్న ఈ సాయి పారాయణ కార్యక్రమంలో తొలి రోజు వికాస్ మహారాజ్ చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ నిర్వహించే సాయి పారాయణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి చరిత్రను పఠించి బాబా కృపకు పాత్రలు కావాలి కానీ సాయి దీక్షా సేవ అధ్యక్షులు అక్కాడి జగన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో దీక్షా సేవ సభ్యులు జగదీశ్వరి, రామరెడ్డి, ఉప్పునందు, పండరి, శ్రీనివాస్, రేఖ, రమ, కోలశంకర్, లింగారెడ్డి, జిందం గోవర్ధన్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని పంచామృతంతో అభిషేకం చేశారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు రథసేవ, కావడి సేవల స్వామిని సరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ కమిటీ అధికారులు అన్నదానం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, అరకారు రాజప్ప, వీరనారాయణ స్వామి, శనిగారం చిన్నయ్య భక్తులు పాల్గొన్నారు. లేటే కొంచెం తొందర వచ్చింది. సైడ్ అయింది కొద్దిగా. వచ్చేయండి నిల్చోరు, పక్క నిల్చోరు, నేను తీసుకుంటా. అలే వాళ్ళకి దారి ఇవ్వండి. దా హరోం హర హరోం హర హరోం హర హరోం హర మహామంగళ నీరాజనం కార్తిక్యం హర హరోం హర నువ్వు కూడా అడ్మీర్కి లేకుండా తమ ఓట్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లపల్లి బూత్లో ఉండేవని, ప్రస్తుతం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నామని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మంగళవారం ఆందోళన దిగారు. 300లకు పైగా ఓట్లకు తమ కుటుంబాల ఓట్లను మాయం చేయడం సరికాదని కలెక్టరేట్ చేరుకుని ఆందోళన చేపట్టారు. గతంలో నిర్మల్లో తమ ఓట్లను ఎల్లపల్లి బూత్ లో కలిపిన అధికారులు ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పట్టణం యొక్క కలెక్టర్ ఆఫీస్ అపోజిట్ ఉన్న మైనార్టీ డబుల్ బెడ్రూమ్ వాసులను ఎటు కాకుండా, ఏ వార్డులు కాకుండా ఓట్లన్నీ గల్లంతు చేసిర్రు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ మేము ఎల్లపల్లి బూత్ లో వేసాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని అక్కడి నుంచి తీసేశారు. అయినా కూడా ఏ వార్డులో కూడా మా ఓట్లను వేయకుండా వీళ్ళు మమ్మల్ని తీయడం ఇది కరెక్ట్ కాదు. వార్డులలో గొడవ లేదు, నాలీలు లేవు, బోర్ నీళ్లు లేవు. ఎన్ని కష్టాలున్నా కూడా వీళ్ళు మాకు కనీసం కౌన్సిలర్ మద్దతు లేకుండా, మాకు పని లేకుండా మమ్మల్ని ఏరి పారేసినట్టు మా ఓట్లను తీయడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈ కౌన్సిలర్ ఎలక్షన్లో ఏ వార్డులో వేసినా పర్వాలేదు, మాకు పనులు జరగాలి. లేని ఎడలా ఈ మైనార్టీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ కలిసి టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగుతామని మేము సిపిఎంఎల్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. సారంగపూర్ మండలంలోని ప్యారమూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల యొక్క నిరంతర శ్రమ వల్లే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, వారి ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వారిని అందరినీ గౌరవించారన్నారు. ఉప సర్పంచ్ రామరెడ్డి, నాయకులు సాయన్న, కార్యదర్శి మహేందర్ సింగ్, కారోబార్ వార్డు సభ్యులు భూషణ్, విజయలక్ష్మి, దయాకర్, లక్ష్మీ, సుజాత, ముత్తబ పాల్గొన్నారు. మామడ తహసీల్దార్ శ్రీనివాసరావు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ తహసీల్దార్గా అవార్డు వచ్చిన సందర్భంగా మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు షేక్ మౌలానా, కార్యదర్శి రామాగౌడ్, కోశాగారు చిన్నయ్య శాల్వాలతో సన్మానించారు. మామడ మండలంలోని పొనకల్ గ్రామంలో మంగళవారం మురుగునీటి కాలువ నిర్మాణ పనులను ఎంపీడీఓ సుశీల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వాట్సాప్ సుధాకర్ రెడ్డి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కూర్చారన్నారు. ఇందులో ఎంపీ హరికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్, పంచాయతీ రాజేశ్వరరెడ్డి, రాజారెడ్డి, గంగారెడ్డి, రవి తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 28 నుండి నామినేషన్లు, ఫిబ్రవరి 3 ఉపసంహరణ, 11 ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వివరించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. 5 రోజుల పని దినాలు కల్పించాలి. ఒకరోజు సమ్మెకు దిగిన ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకర్లు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, స్వామివారిని తరిస్తూ భక్తుల ప్రదర్శనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.